అట్లాగే నీళ్ళు వస్తాయి చెప్తా అంటే సర్పంచ్ పట్టించుకుంటా లేదు. మాకు భలే ఇబ్బంది అయిపోయింది. మాకు నీళ్లు ట్యాంకీతో తోలండి. ఓడిచెరు మండల కేంద్రంలోనే నీటి సమస్య దాదాపుగా 10 రోజుల నుండి ఇక్కడ తిష్ట వేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్కు మేము ఫోన్ ద్వారా ఇక్కడ నీళ్లు బురద నీళ్ళు వస్తున్నాయి, మరి ఇంతవరకు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు, కనీసం మీకు టైం పడుతుందప్ప కాలువలు చేస్తున్నాము అని చెప్తాడు. దాన్ని ఇంటర్నెట్గా మేమేమంటున్నామంటే ఓటుతో నీళ్ళు ట్రాక్టర్తో అంటే ఈ దీంతో తోలమని చెప్తాను, ట్యాంకర్లతో తోలమని చెప్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఎవరు సర్పంచ్ ఏమని సమాధానం ఇస్తున్నాడు, మేము కాలువల పని అయ్యేంత వరకు మేము తోలే ప్రసక్తే లేదు, ఎమ్మెల్యే చెప్పినా ఈయనను, ఎంపీడీఓ చెప్పినా ఈయనను అని ఒక నిర్లక్ష్య ధోరణితో ఆయన ఏమి మరి ధైర్యంతో చెప్తున్నాడు మాకు అర్థం కాలేదు. కానీ ఈ విధంగా ఆయన వివరణ ఇస్తున్నాడు. ఎంపీడీఓ గారికి కూడా మేము ఫోన్ ద్వారా సార్ దాదాపుగా 10 రోజుల నుండి ఇక్కడ నీళ్లు చాలా చూడండి బురదగా గడుపుకునే పరిస్థితి లేదని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది. మరి ఆయన కూడా సర్లే వాళ్ళకి చెప్తానన్నాడు, కానీ ఆయన మాట కూడా తీసుకునే పరిస్థితి కనపడలేదు. ఇప్పటికైనా అధికారులు వెంటనే వచ్చేసి మంచి నీటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా అలాగే కాలనీ వాసులతో కూడా ఈరోజు రాస్తారోకు చేయడం జరిగింది. మీరు ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తే ఎంపీడీఓ ఆఫీసును కూడా మేము ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.